హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. నార్దర్న్ కోల్ఫీల్డ్స్ NCL ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజరీ మరియు టెక్నీషియన్ పోస్టింగ్స్ అనేవి భర్తీ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా SC, ST, PWBD, ఎక్స్-సర్వీస్మెన్ ఈ కేటగిరీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. అర్హత ఉన్నవారు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వీటికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ ఏముంటుంది వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు 3 స్టార్ట్ అయ్యి 25th ఆగస్టున క్లోజ్ అవుతుంది. ఇక ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అడ్మిట్ కార్డ్ సమాచారం ఏమీ లేదు. వన్స్ ఆ డేట్స్ కన్ఫర్మ్ అవగానే ఇన్ఫర్మేషన్ అనేది తెలుగు జాబ్ పోర్టల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇక మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వరీస్ ఉంటే కనుక మీరు ఈమెయిల్ చేయవచ్చు. ఇది ఈమెయిల్ ఐడి. తర్వాత ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్కి వర్కింగ్ టైంలో మీరు కాల్ చేసి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇక వేకెన్సీస్ టోటల్ మనకి 512 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. అన్రిజర్వ్డ్ EWS, SC, ST, OBC, నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుని మొత్తం ఈ పోస్టులు అన్నీ కూడా ఇందులో. ఇక ముందుగా ఈ సూపర్వైజరీ పోస్షన్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్లో మళ్ళీ ట్రైనింగ్ కేటగిరీస్ ఇవి. వీటికి అప్లై చేసుకోవాలంటే 10th క్లాస్ పాస్ అయ్యి డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మనకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసిన వారు ఈ సూపర్వైజరీ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ పొజిషన్స్, ఇందులో మనకి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్ ఈ పోస్టులు ఉన్నాయి. సో వీటికి అప్లై చేసుకోవాలంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా రెలవెంట్ ట్రేడ్లో ITI కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఒక 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ టెక్నీషియన్ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ 31,850 రూపీస్ అనేది పర్ మంత్ మీకు బేసిక్ పే ఉంటుంది ఇది. సో ముందుగా ఒక 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. కొన్ని పోస్టులకి 2 years ట్రైనింగ్ ఉంటుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే రెలవెంట్ గ్రేడ్లోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో మనకు ఒక సూపర్వైజరీ పొజిషన్స్కి మాత్రం పెర్ మంత్ కింద ఇవ్వడం జరిగింది శాలరీ. మిగతా పొజిషన్స్కి అన్నింటిలో కూడా మనకి పెర్ డేకి ఇవ్వడం జరిగింది. అంటే 1,000 రూపీస్, 65 రూపీస్, 1,065 రూపీస్ మీకు శాలరీ ఉంటుంది. సో ఎలా చూసుకుని మీకు 30,000 శాలరీ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనకి బేసిక్ మాత్రమే. దీంతో పాటుగా అదర్ ఎలివెంట్స్ అంటే మనకి DA కానీ, అటెండెన్స్ బోనస్, స్పెషల్ ఎలివెన్సెస్, HRA, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మినిమం 18 ఉండాలి, మాక్సిమం 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఎలాగే అప్లై అవుతుంది. SC, ST వారికి 5 years, OBC, నాన్ క్రిమిలేయర్ అయితే వారికి 3 years వరకు. ఎవరైనా PWBD క్యాండిడేట్స్ ఉంటే వారికి కూడా మనకి కేటగిరీ వారిగా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో ఒక ఇన్ఫర్మేషన్ ఇది, మీరు డిప్లొమా కానీ ITI కానీ ఇక్కడ ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారు. అంటే ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ రిలవెంట్ డిసిప్లిన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ఒకసారి మీరు చదివిన ఎడ్యుకేషన్ ఇందులో ఎలిజిబిలిటీ ఉన్న కాలంలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి పేజ్ నెంబర్ 3లో ఇచ్చారు ఈ క్వాలిఫికేషన్ వివరాలు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్, మనకి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా వచ్చిన అప్లికేషన్ నుంచి షార్ట్ లిస్ట్ అభ్యర్థులందరికీ మొత్తం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో మనకు ఉన్న 7 డిఫరెంట్ కేటగిరీ వారికి కూడా విడివిడిగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీరు ఏదో ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేసుకోవాలి. టోటల్ 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, 90 minutes టైం. ఇందులో మనకి 2 parts ఉంటాయి. అంటే పార్ట్ ఏలో 70 marks మీరు ఏమేదో చదువుకున్న ఎడ్యుకేషన్ దాని నుంచి వస్తాయి. మిగతా పార్ట్ B 30 questions ఏంటంటే జనరల్ క్వశ్చన్, అంటే మనకి ఈ యాప్ట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్ వీటి నుంచి ఒక 30 marks వస్తాయి. సో మీకు హిందీ, ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది. అన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్. ఇక ఎగ్జామ్ మనకి ఎక్కడ ఉంటుందంటే 2 centersలో ఉంటుంది. ఒకటి సింగ్రౌలి, మధ్యప్రదేశ్ ఈ డిస్ట్రిక్ట్లో ఉంటుంది మీకు, మధ్యప్రదేశ్ స్టేట్లో. తర్వాత ఇంకొకటి మనకి యూపీలో ఉంటుంది, సోన్భద్ర. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మీ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం కట్ ఆఫ్ అన్రిజర్వ్డ్ EWS వారికి కనీసం మీకు 50 marks రావాలి, మిగతా వారికి 40 marks అనేది రావాలి. ఇక ఫీజు, SC, ST, PWD, ఎక్స్-సర్వీస్మెన్, డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగతా వారందరూ 500 రూపీస్ మీరు ఫీజు అనేది పే చేయాలి ఆన్లైన్లో. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, ఇంకా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది లింక్ యాక్టివ్ అవ్వలేదు. సో ప్రజెంట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ రిలవెంట్
నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. ముందుగా సో ప్రజెంట్ మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇంకా లింక్ యాక్టివ్ లేదు కాబట్టి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ బేసిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాలి, అంటే ఎస్బీ కలెక్ట్ ద్వారా. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఫైనల్ సబ్మిషన్. సో ఇక్కడ మనకి పూర్తి సమాచారం ఉంది. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. తర్వాత స్టెప్ 2 ఫీజ్ పేమెంట్, స్టెప్ 3 ఏ విధంగా అప్లికేషన్ ఇన్ఫర్మేషన్, మీరు ఏమేమి డీటెయిల్స్ కావాలో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి పూర్తి సమాచారం ఉంది ఇక్కడ. ఫైనల్గా అప్లికేషన్ సబ్మిషన్. సో మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. ఇది మనకి పేజ్ నెంబర్ 11లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి నార్దర్న్ కోల్ఫీల్డ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లికేషన్ సబ్మిట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.